రాష్ట్రంలో ప్రధాన సమస్య యూరియా. ఈ యూరియా లేక ఎంతోమంది రైతులు ప్రతి జిల్లాలో రాష్ట్రంలో ఎటు చూసినా యూరియాని గొడవ జరుగుతుంది. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకులు, విధ్వంసాలు జరుగుతున్నాయి. రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 మాసాలు పూర్తవుతున్న పంట చేనుకు పుట్టకొచ్చిన ఇప్పటివరకు యూరియా బస్తాలు పంపించేయక చాలామందికి ఇబ్బంది చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో, భూంపల్లి మండలంలో, ఇలా మిర్దొడి మండలంలో కొన్ని కార్యాలయాలు ధ్వంసం చేశారు. రైతులు ఆగ్రహానికి కోచకుండా ప్రభుత్వం ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరిచి ఈ రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా ఈ ఉన్న కాస్త కూస్తో పంట నష్టపోకుండా ఉండాలని. మరి ఇప్పుడు రైతులకు యూరియా రాక కనీసం 2-3 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఉదయం 6 గంటలకు లైన్ కడితే 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వారికి యూరియా అందుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు గతంలో 40-30 సంవత్సరాల కింద ఇలా చెప్పులు పెట్టి లైన్ కట్టి పోలీసు మధ్య, పహారీ మధ్య పంపించేశారు. అదే దుస్థితి ఈరోజు, నేటికి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ మొదలైంది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదామా, మరి ఎట్లా ఈ తప్పిదాలు ప్రభుత్వం ఎక్కడైతే రైతులు మొత్తం ఆగం చేస్తారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు మన నష్టపోయే విధంగా ఉంది. ఉన్న కాస్త వర్షాలు, మొన్న భారీ వర్షాలతో అట్లా నష్టపోతే ఇప్పుడు ఉన్న కాస్త ఉన్న పంట పుట్టకొచ్చి ఖరాబ్ అవుతుంది. అది కాస్త పెట్టుకోవడానికి యూరియా కావాలని వస్తే ఇంతవరకు యూరియా టోకెన్ ఇచ్చి 6-7 గంటలు నిలబడి చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడనే స్నానాలు, అక్కడనే భోజనాలు, అక్కడనే పండుకోవడం అవుతుంది. ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తుంటే చాలా దారుణం ఉంది. లైన్లు మాత్రం 1 కిలోమీటర్ లైన్ ఉంది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో. ఇది ఎక్కడ ఏ రాష్ట్రం, ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఈ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలని చెప్పించి కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ రైతులను ఆదుకోకపోతే భారీ ఎత్తున రైతులు ధర్నాకు, రాస్తారోకు సిద్ధమవుతారని చెప్పించి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. V5 న్యూస్ పరిచయ కృష్ణ, సిద్దిపేట జిల్లా స్టాప్ రిపోర్టర్. రాష్ట్రంలో ప్రధాన సమస్య యూరియా. ఈ యూరియా లేక ఎంతోమంది రైతులు ప్రతి జిల్లాలో రాష్ట్రంలో ఎటు చూసినా యూరియాని గొడవ జరుగుతుంది. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకులు, విధ్వంసాలు జరుగుతున్నాయి. రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 మాసాలు పూర్తవుతున్న పంట చేనుకు పుట్టకొచ్చిన ఇప్పటివరకు యూరియా బస్తాలు పంపించేయక చాలామందికి ఇబ్బంది చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నేడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో, భూంపల్లి మండలంలో, ఇలా మిర్దొడి మండలంలో కొన్ని కార్యాలయాలు ధ్వంసం చేశారు. రైతులు ఆగ్రహానికి కోచకుండా ప్రభుత్వం ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరిచి ఈ రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా ఈ ఉన్న కాస్త కూస్తో పంట నష్టపోకుండా ఉండాలని. మరి ఇప్పుడు రైతులకు యూరియా రాక కనీసం 2-3 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఉదయం 6 గంటలకు లైన్ కడితే 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వారికి యూరియా అందుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు గతంలో 40-30 సంవత్సరాల కింద ఇలా చెప్పులు పెట్టి లైన్ కట్టి పోలీసు మధ్య, పహారీ